చూడండి, సోమలమ్మ ఇక్కడ మన ఉప్పరగుప్తానికి 3 కిలోమీటర్ల దూరంలో బడుగుపేట అని ఉంటుంది. అప్పుడు నేను వీళ్ళ దగ్గరికి సేవకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే ఈ సోమలమ్మకి పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టట్లేదు. అప్పుడు ఒక 50 మంది 60 మంది ఉన్నారు అక్కడ. నేను అన్నాను, ఈరోజు నేను ఒక ప్రవక్తగా మీ మధ్యకి వచ్చాను, మీకు ఎవరికైనా ఏం కావాలో అడగండి అన్నాను. అందరూ కలిసి సోమలమ్మకి పిల్లలు లేరండి అన్నారు. అప్పుడు రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త గనురాలు ఇంటికి వెళ్ళి మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగపిల్లడు ఉంటాడన్నాడు. మరి అలాంటి వరం నిజంగా నా మీద ఉంటే నేను సేమ్ మాట్లాడుతాను దేవా, మరి అది జరిగితే నేను పరిచర్య ప్రారంభిస్తానన్నాను. ఈ సోమలమ్మ ఇంకా బలంగా మంచి అడావుడిగా ఉండేది. తీసుకొచ్చారు, పిల్లలు లేరని ఏడ్చింది. అందరం ముందు కళ్ళు మూసుకుని, నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చావు కదా బాబు, ప్రవక్తగా ప్రవచిస్తున్నాను, ఇదిగో సోమలమ్మ మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగపిల్లడు ఉంటాడని ప్రవచించా. ఆ ప్రవచనం అయిన వెంటనే సోమలమ్మ గర్భం ధరించింది. గర్భం ధరించి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఇప్పుడు నా అంత పొడుగున్నాడు. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడుకి ఆడికి 26 సంవత్సరాలు. ప్రవచనం మళ్ళీ కింద సంవత్సరం ముందు 27 సంవత్సరాలు. అంటే ఇది ఎంత క్రమంగా పరిశుద్ధాత్ముడు దీన్ని తీసుకొస్తున్నాడు చూడండి. ఇదే ఆత్మాభిషేక ప్రవచన పరిచర్య. ఆమెన్. ఇప్పుడు ఏం అడుగుతుందో తెలుసా? మనవడు కావాలని అడుగుతుంది. అంటే మన తైలాభిషేక ప్రార్థనా శక్తి ఒక పాలవిల్లులాగా ఎదుగుతూ కొమ్మలు కలిగి ఉంది. ఆమెన్.